తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ రెండోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. నేడు జరిగే ఎంక్వైరీకి ప్రభాకర్ రావు వాడిన 2 సెల్ ఫోన్లు తీసుకుని రావాలని ఆదేశించారు అధికారులు. గత సాధారణ ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని కోరింది. అలాగే 2 ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన ల్యాప్టాప్, మ్యాక్బుక్ తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ నెల 9వ తేదీన తొలిసారి సిట్ ముందుకు వెళ్లిన ప్రభాకర్ రావును సుమారు 8 గంటల పాటు ప్రశ్నించింది. కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు పారిపోయారు, రాజీనామా చేసిన రోజే ఎందుకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, మీ ఆదేశాలతోనే ప్రణీతరావు ధ్వంసం చేశారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు చెబితే స్పెషల్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేశారని ఆరా తీసినట్టు సమాచారం. హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని, శ్రవణ్ రావుకు ఎస్ఐబితో సంబంధం ఏంటని ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీతో తాను సభ్యుడిని కాదని, ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేయాలని తాను ఆదేశాలు ఇవ్వలేదని, ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. హార్డ్ డిస్క్లు ధ్వంసం అయితే దానికి తనకు ఏ సంబంధం లేదని ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులు ఇన్వాల్వ్ చేయలేదని సిట్ను ఎదురు ప్రశ్నించారట ప్రభాకర్ రావు.